సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయారావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ సమీపంలోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమావళిపై అవగాహన కల్పించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ పటాన్చెరు ఆర్టీఓ ఎంఐగా నేను పనిచేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరము రోడ్డు భద్రతల భాగంగా మన భారత ప్రభుత్వము జనవరి 1 నుంచి జనవరి 31 తారీఖు వరకు ఈ రోడ్డు భద్రతా నియోజకవర్గాలను పాటించవలసిందిగా మనం ప్రజలకు ఉద్దేశించి అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు పటాన్చెరు ఆర్టీఓ ఆఫీస్లో మనము ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హెల్మెట్ ధరించాలి, మరియు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, సీట్ బెల్ట్ ధరించాలి విధిగా, తర్వాత ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపకూడదు, అట్లాగే ఆటోల పైన ఈ ఓవర్లోడ్ వేసుకొని తిరగకూడదు. ఇవన్నీ కూడా పౌరుడిగా దేశానికి కూడా సేవలు అందిస్తాము, రాష్ట్రానికి కూడా సేవ అందిస్తాము. ప్రైవేట్ బస్ చెకింగ్ కూడా అది రొటీన్గా పండుగల స్పెషల్ కాబట్టి అది కూడా జరుగుతుంది.